హైదరాబాద్ కొత్తపేటలో నిర్మాణంలో ఉన్న టీమ్స్ హాస్పిటల్ను మరి కాసేపట్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పరిశీలించనున్నారు. స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులతో కలిసి సందర్శించనున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనులు ప్రారంభమైనప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వంలో జాప్యంపై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పరిశీలించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ లైవ్ లో అందిస్తారు. లివిల్, కొత్తపేటలో నిర్మాణంలో ఉన్న టిమ్స్ హాస్పిటల్ ను మరి కాసేపట్లో మాజీ మంత్రి అలాగే ఎమ్మెల్యే హరీష్ రావు పరిశీలించినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? తెలంగాణ స్వరాష్ట్రం సాధించిన తర్వాత 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో రంగాలు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే వైద్య రంగాన్ని కూడా పెద్ద ఎత్తున బలోపేతం చేయడం, పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి, ఒక కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించాలని చెప్పేసి ఆనాడు ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంకల్పించారు. కరోనా సమయంలో టిమ్స్ ఏదైతే తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అని చెప్పేసి గచ్చిబౌలిలోని ఒక స్టేడియానికి సంబంధించిన బిల్డింగ్ లో ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి చాలా మంది రోగులకు అక్కడ చికిత్స అందించారు, మెరుగైన వైద్యం అందించి చాలా మంది పేద ప్రజల ప్రాణాలను కాపాడిన ఘనత నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో. అయితే అదే ఆలోచనగా నాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒక గొప్ప సంకల్పానికి దారితీసి చర్చించి ఒక నిర్ణయానికి వచ్చారు. అందులో భాగంగానే నగరానికి 4 వైపులా టిమ్స్ హాస్పిటల్ అంటే తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అనే హాస్పిటల్స్ ఏర్పాటు చేయాలి. అన్ని వైపులా కూడా అక్కడి నుంచి వచ్చే వారికి ఒక మెరుగైన వైద్యం, కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించే విధంగా ఏర్పాట్లు ఉండాలని చెప్పేసి కూడా అధినేత కేసీఆర్ ఆనాడు భావించి ఆనాడే అల్వాల్లో ఒకటి, ఇటు గచ్చిబౌలిలో ఒకటి, నగరం నడిబొడ్డున ఎర్రగడ్డలో ఒకటి, ఇటు ఎల్బీనగర్ కొత్తపేటలో ఒక టిమ్స్ హాస్పిటల్ రూపకల్పన చేశారు. ఆనాడే పనులు ప్రారంభించారు. త్వరితగతిన పూర్తి చేసి తెలంగాణ ప్రజానికానికి, తెలంగాణ పేద ప్రజలకు ఒక వరంగా ఉండే విధంగా ఏర్పాట్లు చేసినప్పటికీ 22 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఆనాడు ఏదైతే పనులు పెండింగ్ లో ఉన్నాయో ఇప్పటికి కూడా పనులు పూర్తి కాలేకపోవడంతో ఇప్పటికీ నిర్మాణ దశలో ఇంకా వేగం పెంచలేదు. ఏదైతే ఇటు ప్రభుత్వం జాప్యంతో పేదలకు ఉచితంగా అందే వైద్యం కూడా ఇవాళ అందలేకపోతుంది. ఇవాళ ఆనాడే సంకల్పించారు, ఒక కేవలం సంవత్సరం లోపలనే ఇటు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలి, పేదలకు వైద్యం అందించాలని చెప్పేసి కూడా ఆనాడు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. పెద్ద ఎత్తున నిధులు సమకూర్చారు. నిధులు సమకూర్చడమే కాకుండా ఇక్కడ పనులను కూడా వేగం పెంచాలని చెప్పేసి ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు ఇచ్చి పనులను అనేక సందర్భాల్లో పరిశీలించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 23 నెలలు అవుతుంది. ఇవాళ ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉందన్న చందంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీరుంది. వైద్య శాఖ మంత్రి పట్టించుకున్న పాపన పోడు, ఇటు ఆర్ఎండ్బి శాఖ మంత్రి కనీసం కూడా పట్టించుకోడు. పూర్తిగా పనులన్నీ కూడా పడికేసినాయి. ఇవాళ పనులన్నీ కూడా ఎక్కడెక్కడే నిలిచిపోవడంతో పేదలకు అందాల్సిన వైద్యం ఇవాళ అందకుండా పోతుంది. పేదలకు అందాల్సిన కార్పొరేట్ వైద్యం ఇవాళ ఏదైతే అందరి ద్రాక్షగానే మిగిలిపోతుందని చెప్పేసి మరి కాసేపట్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఈ సైటును సందర్శించనున్నారు. ప్రభుత్వ జాప్యాన్ని నిరసించి వాళ్ళ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకే ఏదైతే మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఇక్కడికి సందర్శించి ఈ పనులను వేగం పెంచే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకున్నారు. అయితే టిమ్స్ హాస్పిటల్ సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇటు 4 టిమ్స్ హాస్పిటల్ తో పాటు వరంగల్ సంబంధించి అటు వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలకు అటు పూర్తి స్థాయిలో పేదలకు ఒక కార్పొరేట్ స్థాయి వైద్యం అందించే విధంగా వరంగల్ సంబంధించి ఒక కార్పొరేట్ స్థాయి వైద్య కళాశాలను, వైద్య మెడికల్ హాస్పిటల్ అక్కడ హాస్పిటల్ ఏర్పాటు చేసి ఆ హాస్పిటల్ కూడా శంకుస్థాపన చేశారు. ఆ హాస్పిటల్ కూడా పనులు వేగవంతం చేశారు. కానీ వాళ్ళ ప్రభుత్వంలో ఏమాత్రం చెల్లదు, అది కూడా ఇంకా పెండింగ్ దశలోనే ఉంది. పనులన్నీ కూడా జాప్యం చేయడంతో ప్రభుత్వం జాప్యం చేయడం, అది కూడా పూర్తి స్థాయిలో పనులు పూర్తి కాలే. దానికి సంబంధించి కూడా గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అనేక సందర్భాల్లో సందర్శించి ప్రభుత్వంపై ఒత్తిడి ఇచ్చేందుకు కృషి చేశారు. ఇవాళ ప్రభుత్వం ఒత్తిడి తేవడంలో భాగంగా పేదలకు ఒక మెరుగైన కార్పొరేట్ వైద్యం అందుతుంది.
అయిపోతుంది అని చెప్పేసి ఆలోచన చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. అందులో భాగంగానే ఇవాళ ఈ టిమ్స్ హాస్పిటల్ సంబంధించిన సందర్శన ఉంటుంది. ఖచ్చితంగా కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడంలో పూర్తిగా ప్రభుత్వం వైఫల్యం చెందింది. 23 నెలల కాంగ్రెస్ పాలనలో ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉండడంతో ఇవాళ ప్రభుత్వంపై ఈ విధంగా ప్రజలకు అందించాల్సిన వైద్యం అందించడంలో కూడా ప్రభుత్వం జాప్యం చేస్తుంది. నిధులు కేటాయించడం ఒకవైపు అయితే గుత్తేదారులను అడగడంలో కూడా పూర్తిగా ప్రభుత్వం వైఫల్యం చెందింది అనడంలో ఇంతకు మించిన ఉదాహరణ లేదు. ఇది ఈ పార్టీకి ఎప్పుడో అయిపోవాలి. ఆనాడు అధికారంలోకి బీఆర్ఎస్ పార్టీ వస్తే ఈ పార్టీకి వీటి పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండేవని చెప్పేసి కూడా ఇవాళ చాలా మంది చెప్తున్నారు. ఇవాళ టిమ్స్ హాస్పిటల్ సంబంధించి ఆ కరోనా సమయంలో ఒక విపత్తు వచ్చింది. ఆ విపత్తును ఎదుర్కోవడంలో గచ్చిబౌలి టిమ్స్ అనేక మంది రోగులకు చికిత్స అందించి ఎంతో మంది వేలాది మంది ప్రాణాలు కాపాడిన చరిత్ర టిమ్స్ హాస్పిటల్కు ఉంది. అలాంటి టిమ్స్ ను నలువైపులా నిర్మాణాలు చేపడితే ఇటు నల్గొండ నుంచి వచ్చేవారికి కావచ్చు, మిర్యాలగూడ నుంచి వచ్చేవారికి కావచ్చు, ఈ పక్కనున్న జిల్లాలకు సంబంధించిన నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలకు అందుబాటులో ఉంటుంది. అందుబాటులో ఉండడంతో వారికి ఒక కార్పొరేట్ వైద్యం అందుతుంది. అంతేకాకుండా ట్రాఫిక్ రోజు రోజుకు నగరంలో ట్రాఫిక్ పెరిగిపోవడంతో ఉస్మానియా గాంధీ హాస్పిటల్ కి చేరే లోపే చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ ప్రాణాలు కోల్పోవద్దంటే ఖచ్చితంగా నగరం నలువైపులా 4 హాస్పిటల్ ఉండాలి, అవి కార్పొరేట్ స్థాయిలో ఉండాలని చెప్పేసి ఆనాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రూపకల్పన చేసిన అందులో భాగమే ఈ టిమ్స్ పనులు పూర్తిగా నత్తనడక నడుస్తున్నాయి. ఇప్పటి వరకు రివ్యూ చేయలేదు, ముఖ్యమంత్రి పట్టించుకున్న పాపాన పోలేదు. వైద్యారోగ్య శాఖ మంత్రికి ఎక్కడ ఏ పనులు ఉన్నాయో కూడా తెలియదు. ఆర్ఎన్బి శాఖ మంత్రి పత్తలేడని చెప్పేసి కూడా స్థానికంగా ఉన్న చాలా మంది ప్రజలు చెప్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని వెంటనే ఈ పనులను స్పీడప్ చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని కూడా పెండింగ్ ప్రాజెక్టులుగానే మిగిలిపోతున్నాయి తప్ప ఏది కూడా పూర్తయిన ప్రాజెక్టులుగా లేవు. కనుక ఇప్పటికైనా ఇవి ప్రజల ఆరోగ్యంతో కూడుకున్న ప్రాజెక్టులు ఈ టిమ్స్ హాస్పిటల్ వేగవంతంగా పనులు చేసి పేదలకు వైద్యం అందిస్తే వారంతా కూడా ఖర్చులు ఇవాళ మిగుల్చుకునే పరిస్థితి, ప్రాణాలు కాపాడుకునే పరిస్థితి. కనుక ఖచ్చితంగా ఈ టిమ్స్ హాస్పిటల్ని వేగవంతం చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నవారు కోరుతున్నారు, పక్కనున్న జిల్లాల వారు కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కనుక ఖచ్చితంగా ప్రభుత్వంలో చెల్లం లేదు కనుకనే వాళ్ళ మరి కాసేపట్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు, స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ పనులను పరిశీలించనున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెనున్నట్లు కూడా మనకి ఇక్కడ స్థానికంగా ఉన్న వారంతా చెప్తున్న పరిస్థితి. మరి కాసేపట్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఇక్కడికి రానున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇక్కడున్న ఏదైతే ఏజెన్సీ ఉందో ఏజెన్సీ కొంత మీడియా పైన కూడా దురుసుగా ప్రవర్తిస్తున్న పని కనిపిస్తుంది. లోపలికి అనుమతి లేదంటూ కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడినప్పుడు అంటే పనుల జాప్యం వల్ల ఇవాళ పనులు జాప్యం జరుగుతుందని ప్రశ్నించడానికి వచ్చిన మీడియా పైన కావచ్చు, ప్రశ్నకు వస్తున్న ప్రజాప్రతినిధుల పైన కూడా ఇష్టం వచ్చినట్లు ఇక్కడ ఉన్న వారు వివరిస్తున్నారు. అంటే ప్రభుత్వంలో భాగమై వివరిస్తున్నారని చెప్పేసి కూడా స్థానికంగా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రజల ఆరోగ్యంకి ఒక పెద్దపీట వేసిన సర్కారు బీఆర్ఎస్ సర్కారు. ఖచ్చితంగా అలాంటి సర్కారుకు ఇవాళ ఖచ్చితంగా పనులు పూర్తి చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అందరూ చెప్తున్న పరిస్థితి. మరి కాసేపట్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు, స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో పనులైతే పరిశీలించనున్నారు. సునీత. రైట్ లివిల్, థ్యాంక్ యూ.